హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. చూడండి, జనాలు ఎలాగున్నారంటే వాళ్ళ అవసరం కోసము ఎట్లుంటారంటే కడంతా కడకాలం పెట్టింది ఆది, తాతకాలానికి పెట్టింది అమ్మ. ఆ రకంగా ఉన్నారు. మీలాంటి వాళ్ళను చూసి నేర్చుకున్నా నేను. మీ అవసరం కోసం ఆడుకుంటూ వచ్చినారు నన్ను, తెలిసిన. నాకంటే చిన్నోళ్ళుండి ఒక పెద్దరికంగా వయసులో చిన్నదాన్ని కావచ్చు, దీంట్లో అయితే అస్సలు చిన్నదాన్ని కాదు. నా సత్తా గుడికి నా వయసు గుద్ది, తెలిసిన. ఒక్క పెద్దరికంగా నిలబడే గుడికి, ఒక పెద్దతనంగా నిలబడే గుడికి చెయ్యి ఎత్తి కొట్టేంత హక్కుగా ఉండాలి, అంత ధైర్యంగా ఉండాలి, అంత మాట తీరు అలాగుండాలి. ఆ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే, పెద్దరికంగా నిలబడాలంటే ఆ స్థాయి, ఆ మాట ఉండాలి. అట్లుండాల పెద్దతనం అంటే. అదే పెద్దరికానికి అందము, పెద్దతనం కానీ పెద్దరికంగానే. యాన్నో ముందు ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంది, ఫస్ట్ గునాది బాగుంటే పైన ఇండ్లు కానీ బాగుంటుంది. గునాది బాగలేకుండా పోతే ఇండ్లు కానీ బాగుండదు. అది తెలుసుకోండి ఎప్పటికైనా కానీ. మీ సొత్తులు ఇంత పోతా ఉండాయి, మీరు ఇంత దాంట్లో ఇబ్బంది పడతా ఉన్నారంటేనే కుమారి ఫ్యామిలీ అంతా తిరగాల మీ చుట్టుకారం. అంటే పని మంచులుగా వాడుకుంటా అన్నారు. అవతల వాళ్ళకి అవసరం పడితే కూరలో కరేపాకు తీసేసినట్టు మాట్లాడేటప్పుడు, మనుషులో మాట్లాడేటప్పుడు తెలీదు మనుషులకా. దేవుడు అనేటోడు ఉన్నాడు, చూస్తూ ఉండండి. దేవుడు అనే కర్మ అనేది ఎవరిని వదలదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇంత ఇబ్బంది వచ్చిందనంటే మీ స్థాయి కోరితే అంత కండిషనంగా పెట్టినప్పుడు మళ్ళీ అవతల వాళ్ళకు ఉండదు అంత కండిషనా? అవతల వాళ్ళకు ఉండదు. ఎట్ట మర్చిపోతారు మనుషులు? అంత వయసులో అంత పెద్ద వాళ్ళే అంత పెద్దతనంగా మాట్లాడతారే. ఏమో చెలిగి చాటకెత్తేసినట్టు ఓయమ్మ అని అంత మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? ఎట్టొచ్చిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, సరేనా? ఎట్టొచ్చిందో ఈటి నుంచి కాదు మాట రావాల్సింది, ఈటి నుంచి రావాలా. వెదటోళ్ళు బాగుండాలా, మనం బాగుండాలా. ఆ మనస్తత్వం ఉంటే ఎవరైనా కానీ బాగుపడతాం, పైకి వస్తాము. ఇన్షాల్లా దేవుడు అనేవాడు ఉన్నాడు. నాకు వచ్చిన ఇబ్బందులు అట్లే